గుజ్జనగూళ్ళు. ఇది కేవలం సంసారపు శిక్షణిచ్చే ఆట. బువ్వలాట అని కూడా పిలువబడే ఈ ఆటను పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో చిన్నపిల్లలు ఆడుకునేవారు. ఈ ఆటలో పిల్లలు ఎందరైనా పాల్గొనొచ్చు. పిల్లలు తమ పెద్దలనడిగి బియ్యము, పప్పులు, మరమరాలు, బెల్లం, పంచదార తెచ్చుకుని తాము ఆడుకునే లక్కపెడతల్లో పోసి వాటిని పొయ్యి మీద పెట్టినట్లు, దించినట్లు నటిస్తూ కొంతసేపటికి అందరూ కలిసి తింటారు. ఈ ఆట ఆడినప్పుడు బొమ్మల పెళ్లి చేసి 2 జట్లుగా చీలి వియ్యాలవారికి విందు పెట్టడానికై గుజ్జనగూళ్ళు పెడతారు. బాగా పండిన చింతకాయలను తెచ్చి నేర్పుగా దానిలోని గుజ్జును గొల్ల చెడకుండా ఉండే విధంగా పూర్తిగా తీసి ఆ గొల్లలో బియ్యం పోసి దానిని మండుచున్న పొయ్యిలోని కుమ్ములోని పెట్టి అవి ఉడికిన తర్వాత ఆ పిల్లలు గుజ్జనగూళ్ళు అని వేడుకగా తింటారు. ఈ గుజ్జనగొళ్ల ఆటను రుక్మిణి, గరిక ఆడినట్లు భాగవతంలోనూ మనుచరిత్రలోనూ వ్రాయబడింది. పూర్తిగా అంతరించిపోతున్న ఆట. ఆధునిక విద్య, ఆధునిక ఆటలు, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం వల్ల ఈ ఆట నేడు దాదాపు పూర్తిగా అంతరించిపోయింది. భారతీయ సంప్రదాయాన్ని, కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించే ఈ ఆటను పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావానికి గురైన నేటి పిల్లలకు తల్లిదండ్రులు తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ బువ్వలాట సామాన్లను విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాక గ్రామం వారు తయారు చేస్తారు. బువ్వలాట సామాన్లు నగరాల్లో జరిగే హస్తకళ ప్రదర్శనల్లో కూడా అమ్ముతుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు సంప్రదాయ వీడియోలను చూడాలనుకుంటే మా తెలుగు ట్రెడిషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.